ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎన్డీఏ కూటమి శాసనసభ పక్షనేతగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ఇవాళ మధ్యాహ్నం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ తదితరులు పాల్గొననున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ కూటమి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. సభ ప్రాంగణం వద్దకు ఉదయం నుంచి వేలాదిగా టీడీపీ శ్రేణులు వస్తున్నారు. అధిక సంఖ్యలో రావడంతో విజయవాడ, గన్నవరం రహదారి రద్దీగా మారింది. అంతర్గత రహదారుల నుంచి హైవేపైకి వచ్చే మార్గాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలోని కనకదుర్గ వారధిపై వందలాది వాహనాలు ఉండటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గుంటూరులోని ఖాజా టోల్ ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.